గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూలై మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో క్లియర్ గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. కర్కాటక రాశిలో కూడా 31వ తారీఖు వరకే ఉండి 31న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జూలై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్య భగవానుడు జూలై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. శని భగవానుడు జూలై మాసం అంతా కూడా కుంభరాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. తన ఇంట్లోనే ఉంటాడు. రాహువు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కేతువేమో కన్యా రాశిలోనే నెల మొత్తం కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈ నెల 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా పై చదువులు చదవాలి అనుకుంటున్న వారికి బంధువర్గీయులు సూచనలు, సలహాలను ఇస్తారండి. వారి ద్వారా వీరు లాభపడతారు. ఈ జూలై మాసంలో కన్యా రాశి జాతకులు కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారండి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ కార్యక్రమాల కోసం కొంత ధన వ్యయాన్ని చేస్తారు. నూతన వ్యాపారాలు చేసేవారు మధ్యమ ఫలితాలను పొందుతారు. ఈ నెలలో మాత్రం కన్యా రాశి వారికి ఓవరాల్గా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా కూడా అన్ని రంగాలలో ఉన్నవారికి కాస్త మెరుగుదల ఉంటుందండి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే కన్యా రాశిలో జన్మించి వృత్తి వ్యాపారాలు చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి మంచి వృద్ధి ఉంటుందండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి మంచి పేరు లభిస్తుందండి. మీ పైన నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేకపోతే ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూలై మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. చాలా వరకు అన్ని విషయాలలో జూలై మాసంలో మెరుగుదల ఉంటుందండి. అయితే ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక విషయం అండి. మీ పై అధికారులు మిమ్మల్ని చూసి ప్రశంసిస్తారు. మీ పైన వారికి నమ్మకం పెరుగుతుంది. మీకు కూడా పని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాకపోతే మీ సహ ఉద్యోగుల యొక్క ఈర్ష్యకు బలవుతారు. ఈ మాసంలో మీతో పాటు పోటీ పడే వారి సంఖ్య అనేది పెరుగుతుంది. ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులండి. కన్యా రాశి హస్త నక్షత్రంలో ఎవరైతే జన్మించారో అవతలి వారితో మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఈ మాసంలో ఎన్నడూ లభించని విధంగా ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న అన్ని పనులను కూడా చాలా తక్కువ ప్రయత్నంతో పూర్తి చేయగలుగుతారు. ఈ నెల చివరి వారంలో వృత్తిలో మార్పులు కానీ లేదా ప్రయాణాలు చేయవలసి రావటం కానీ జరుగుతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసం అనేది మీకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. ఇల్లు, వాహనాన్ని కానీ స్థిరాస్తిని కొనుగోలు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ నెల సరైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకి కూడా అద్భుతమైనటువంటి సమయం అండి. ఆశించిన ఫలితాలను పొందుతారు. ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో నాకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం పెరుగుతుందండి. చదువు పైన ఏకాగ్రతను, ఆసక్తిని చూపుతారు. మొదటి 2 వారాలలో విద్యార్థులు కొంత ఆవేశానికి గురైనప్పటికీ కూడా చదువు పట్ల కొంచెం నిర్లక్ష్యం చూపించినప్పటికీ కూడా 3, 4 వారాలలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారండి స్టూడెంట్స్ మాత్రం. కానీ మొదటి 2 వారాల సమయంలో మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనకు దిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటి 2 వారాల సమయంలో విద్యార్థుల ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందంటే
కుటుంబ పరంగా సత్సంబంధాలలో మెరుగుదలను చూస్తారండి. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల చాలా అదృష్టకాలంగా చెప్పవచ్చండి. దాదాపు అన్ని రంగాలలో ఉన్నవారికి, కన్యా రాశిలో జన్మించి మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నా, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా, కొత్త వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా సరే అన్నిటికీ కూడా జూలై మాసం అనేది అదృష్టకాలంగా చెప్పవచ్చు. చాలా నెలల తర్వాత ఈ మాసం అనేది మీకు బాగా కలిసి వస్తుందండి. కుటుంబ ఫంక్షన్లకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని వెచ్చిస్తారు. పాత స్నేహితుల్ని కలుస్తారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. మంచి సమయాన్ని గడుపుతారండి. కన్యా రాశి వారికి ఈ మాసంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయమైనటువంటి ఆరోగ్య విషయంలో ఎలా ఉండబోతుందంటే చాలా బాగుంటుందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు త్వరగా కోలుకోగలుగుతారు. ఈ మాసంలో మాత్రం పెద్ద ఊరట లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ నెలలో మాత్రం పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఈ నెల ప్రథమార్థంలో అంటే మొదటి 2 వారాల సమయంలో కాస్త మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి మొదటి 2 వారాలలో మీకు అలా అనిపించినట్లయితే కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయ వారంలో మాత్రం మీ ఆరోగ్యం అనేది చక్కగా మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందంటే కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో చాలా ఆదాయం మిగులుతుంది. పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. కొత్త కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కొత్త కస్టమర్స్ పరిచయం అవుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా వారి వ్యాపార భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయండి. గతంలో మీకు వారికి మధ్య ఎన్ని తేడాలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే మళ్ళీ తిరిగి కలిసి వ్యాపారాన్ని చక్కగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విషయానికి కూడా అనుకూలంగా ఉంటుందండి. అలాగే కన్యా రాశిలో జన్మించిన వివాహితులు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య బంధం అనేది చాలా బలపడుతుందండి. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా 70% మంది శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుందండి. మొదటి 2 వారాల సమయం కంటే కూడా చివరి 2 వారాల సమయం అంటే ద్వితీయార్థం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ గతంలో పెళ్ళైన వారు విడిపోయి మళ్ళీ తిరిగి కలిస్తే బాగుండు అని మీ మనసుకు అనిపిస్తున్నట్లయితే ఈ మాసంలో మీరు మనసు పెట్టి గట్టిగా ప్రయత్నిస్తే మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద జూలై మాసం అనేది కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. 90% అనుకూలంగా ఉంటుంది.